Hi everyone, welcome to IAC. ఈ సెషన్లో మనం SBI త్రిశూల్ హ్యాండ్ అవుట్ 7 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనమ్మా. సో ఆల్రెడీ 6 సెషన్స్ వరకు మనం కంప్లీట్ చేసాం. సో ప్రతి సెషన్లో 30 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ సెషన్లో కూడా సో SBI క్లర్క్ ఎగ్జామ్ అదేవిధంగా SBI PO ఎగ్జామ్ని టార్గెట్ చేస్తూ ఓకేనా. సో ఇంకొక 30 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ప్రతి క్వశ్చన్ని కూడా మీరు నాతో పాటుగా నాకంటే ముందుగా చేయడానికి ట్రై చేయండి అమ్మా. ఓకేనా. సో వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఓకేనా. ఏదైనా సో ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా చివరి వరకు మనం ఉండాలి. సో ఒక రన్నింగ్ కాంపిటీషన్లో సో స్టార్టింగ్లో ఎంత స్పీడ్గా పరిగెట్టామన్నది కాదు, చివరి వరకు లాస్ట్ సో ఓకేనా 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఎవరైతే సో ఆ టార్గెట్ని రీచ్ చేయగలుగుతారో సో వాళ్ళే తొందరగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏదైనా వీడియో చూసినా లేదంటే ఏదైనా చదివేటప్పుడైనా కానీ మీరు చేసే విధానం ఎలా ఉండాలనంటే స్టార్టింగ్లో ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరి బ్రెయిన్ కూడా ఇనీషియల్గా ఏంటంటే చదవాలనిపించే బ్రెయినే ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ కొంతసేపు చదివిన తర్వాత ఖచ్చితంగా బ్రెయిన్కి విసుగు వస్తుంది. ఓకేనా. సో దాన్ని కూడా అధిగమించి మనం ఎక్కువ టైం చదవడానికి కనుక సో ప్రయత్నించినట్లయితే సక్సెస్ తొందరగా వస్తుంది. ఎందుకంటే జనరల్గా ఏ వ్యక్తి సక్సెస్ అవ్వడానికైనా కానీ కారణం ఏముంటుందంటే వెనకాతల ఖచ్చితంగా కష్టమే ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి ప్రతిరోజు ఒక డేలో మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ని గనక యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ తొందరగా వస్తుంది. ఓకేనమ్మా. ఈ సెషన్లో ఒక 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో మొదటిగా డిఐ క్వశ్చన్ చూడండి అమ్మా. సో డిఐలో లైన్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను ఎప్పుడైనా కానీ ఒక డిఐ ఇస్తే సో ఆ డిఐని ఏంటంటే మీరు ఆ డిఐని ఏం చెప్పాను సో డైరెక్ట్గా ప్రతిసారి ఆ డిఐలో ఉన్న డేటా చూసి చేయడానికి ట్రై చేయొద్దు. సో ముందుగా పెన్ను పేపర్ యూజ్ చేసి తొందరగా డేటాని రాసుకోండి అమ్మా. ఓకేనా. మొదటిగా డేటా ఏమి ఇచ్చారన్నది ఒక్కసారి చూద్దాం. సో డేటా ఏమి ఇచ్చారనంటే ద లైన్ గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ జీన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 2 కంపెనీస్ ఏ అండ్ బి ఇన్ 5 డిఫరెంట్ మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఓకేనా. అంటే ఓవరాల్గా ఎన్ని మంత్స్ అమ్మా 5 మంత్స్లో కంపెనీ ఏ కంపెనీ బి సో మ్యానుఫ్యాక్చర్ చేసిన సో జీన్స్కి సంబంధించిన డేటా ఇచ్చారు. ఓకేనా. సో కంపెనీ ఏ అదేవిధంగా కంపెనీ బి జాన్యువరి. ఓకేనా. డేటా ఏంటంటే జాన్యువరి మంత్ ఒకటి, తర్వాత ఫిబ్రవరి ఒకటి, అదేవిధంగా మార్చ్ ఒకటి, ఏప్రిల్ ఒకటి, మేకి సంబంధించి MY అని పెడుతున్నాడు. అదేవిధంగా ఏ ఒకటి, అదేవిధంగా బి ఒకటి. ఓకేనా. ఫస్ట్ ఏ చూడండి, ఏకి సంబంధించి రెడ్ కలరు, బి కూడా రెడ్ కలరే కానీ లైట్ ఇచ్చి చూడండి ఒకసారి. ట్రయాంగులర్ సింబల్ ఇది ఎంత అంటే 60. ఓకేనా. ఇది 60. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా ఎంత అంటే 100. 60 తర్వాత 100. ఆ తర్వాత ఇది చూడండి అమ్మా సో 80. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఇదిగోండి ఇది ఎంత అనంటే సో 120. సో ఆ తర్వాత నెక్స్ట్ అది చూడండి అమ్మా ఎంత అనంటే 160. ఏ డేటా అయిపోయింది. నెక్స్ట్ బి డేటా చూద్దాం. బికి సంబంధించి ఇది 140. ఓకేనా. బికి సంబంధించి సో 140. సో ఆ తర్వాత 120. సో 140 120. ఆ తర్వాత 160. ఆ తర్వాత నెక్స్ట్ 100. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి అమ్మా ఎంత ఉందో సో 80 ఉంది. ఇది డేటా మనకి. ఓకేనా. సో అయితే దీనికి సంబంధించి సో క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. డేటా వెంటనే ఎప్పుడైతే అలా రాసుకున్నారో మీకు లైన్ గ్రాఫ్కి ఇంక సంబంధం లేదు. ఏది కావాలనుకున్నా కానీ మీరు ఏం చేస్తున్నారంటే సో జస్ట్ ఏంటంటే అక్కడ రాసుకున్న డేటాని మాత్రమే చూసి మీరు సో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. ఓకేనమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఏమన్నారు. ఫస్ట్ క్వశ్చన్లో what is the difference between the number of jeans manufactured by company A in January and March together and the number of jeans manufactured by company B in February and May. మొదటిగా కంపెనీ ఏకి సంబంధించి జాన్యువరి 60, మార్చ్ ఒక 80 రెండు కలిపి ఎంత అంటే 140 మైనస్ కంపెనీ బికి సంబంధించి ఫిబ్రవరి 120, మే ఎంత అనంటే 80. 120 + 80 = ఎంత అమ్మా 200. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడిగారు. మరి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అమ్మా 200లో నుంచి 140 తీస్తే సో 60 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. క్లియర్. నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 2లో ఏమన్నారు. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ జీన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ బి ఇన్ జాన్యువరి, ఫిబ్రవరి, ఏప్రిల్. జాన్యువరిలో 140, ఫిబ్రవరిలో 120. 140 + 120 = 260. ఆ తర్వాత ఏప్రిల్లో ఒక 100. సో 260 + 100 360. సో యావరేజ్ అన్నారు కాబట్టి బై 3. ఓకేనా. సో 3తో 3 12 ఆర్ 36. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో 120 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అమ్మా. ఇందులోనే డిఏలో క్వశ్చన్ నెంబర్ 3 ఏమన్నారంటే ద నెంబర్ ఆఫ్ జీన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ A in April is what percentage of the number of jeans manufactured by company B in March? The number of jeans manufactured by company A in April entama 120. So is what percentage of the number of jeans manufactured by company B in March? Company B in March entama 160 into enta anante 100%.
40తో 43 టైమ్స్, 40తో 44 టైమ్స్, 3/4 అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఏమని, సో 75% అని. ఓకేనా, 4తో 4 25 టైమ్స్, 25 3s are 75%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి అమ్మా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ జీన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ అండ్ బి టుగెదర్ ఇన్ జాన్యువరి టు దట్ ఇన్ మే? ఓకేనా. సో ఏకి సంబంధించి ఏబి కలిపి జాన్యువరి. చూడండి అమ్మా, క్వశ్చన్లో మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ అండ్ బి టుగెదర్ ఇన్ జాన్యువరి, అదేవిధంగా మేలో. జాన్యువరిలో రెండు కలిపి ఎంత అంటే 60 + 140 200, అదేవిధంగా మేలో 160 + 80 ఈజ్ ఈక్వల్స్ టు 240. 0 0 కట్ చేసేయండి. సో 4తో 4 5 టైమ్స్, 4 6 టైమ్స్. ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 5:6 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, ఇఫ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ జీన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ టు కంపెనీ సి ఈజ్ 5:4. ఏకి సికి రేషియో ఇచ్చారు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ జీన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ బి అండ్ సి ఇన్ ఫిబ్రవరి. ఓకేనా, ఈ రేషియో కూడా ఏ మంత్లో ఇచ్చారో చూడండి అమ్మా. సో మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ టు కంపెనీ బి ఇన్ ఫిబ్రవరి. ఓకేనా, సో ఏకి సికి రేషియో ఏమన్నారంటే 5:4 అన్నారు. సో ఆల్రెడీ ఏ వాల్యూ మనకి ఫిబ్రవరిలో తెలుసు. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అమ్మా ఫిబ్రవరిలో? ఏది 100. 5 పార్ట్స్ వాల్యూ ఎప్పుడైతే 100 అవుతుందో 1 పార్ట్ వాల్యూ 100/5 అంటే 20. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4 × 20. సో 4 × 20 అంటే ఎంత అంటే 80. 4 × 20 అంటే ఎంత అంటే 80. ఇప్పుడు మనకి డిఫరెన్స్ దేనికి అడుగుతున్నారమ్మా? కంపెనీ బికి కంపెనీ సికి. ఫిబ్రవరిలో కంపెనీ బి ఎంత అంటే 120, కంపెనీ సి ఇప్పుడే చేసాం 80. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అన్నది మనలో క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూడండి అమ్మా. సో ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఒక డిఐ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించి ఆల్రెడీ సింబల్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి అమ్మా. ఎవరికైనా సింబల్స్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మళ్ళీ సింబల్స్ రాస్తున్నాను. మనకు ఉండే సింబల్స్ ఏంటి అంటే ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ప్లస్ మైనస్ మైనస్ మైనస్, ప్లస్ ప్లస్ కనబడగానే మన సింబల్స్ మైనస్ మైనస్, మైనస్ ప్లస్ కనబడగానే ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్ కనబడగానే మైనస్ ప్లస్, మైనస్ మైనస్ కనబడగానే ప్లస్ మైనస్. ఫస్ట్ ఎప్పుడు లార్జర్ నెంబర్, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబర్. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఓకేనా. సో మొదటిగా ఇక్కడ చూడండి అమ్మా. సో ఫస్ట్ ఏంటంటే సింబల్స్ ప్లస్ మైనస్ కనబడగానే ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ప్లస్ చూడగానే మైనస్ పెడతారు, మైనస్ చూడగానే ఆపోజిట్ సింబల్స్ ఉండాలి మైనస్ ప్లస్. ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 78 రావాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే 7 రావాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 13 6 are 78. 13లో నుంచి 6 తీస్తే ఎంత అంటే 7. కాబట్టి ఇది 13 అవుతుంది, అదేవిధంగా ఇది 6 అవుతుంది. ఆ తర్వాత వై వాల్యూ చూడండి అమ్మా. వై వాల్యూ చూసినట్లయితే సింబల్స్ ప్లస్ ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 20 రావాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 9 రావాలి. సో ఆ రెండు నెంబర్లు ఏమవుతాయంటే 5 4. 5 4s are 20. 5 + 4 ఎంత అంటే 9. ఓకేనా. సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అంటే లెస్ దెన్, ఇది కూడా లెస్ దెన్, ఇది మాత్రం గ్రేటర్ దెన్. ఎప్పుడైతే ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ వచ్చిందో వెంటనే మన ఆన్సర్ ఏంటమ్మా? సో ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఎప్పుడైతే వస్తుందో వెంటనే మన ఆన్సర్ ఏంటి అని అంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ముందుగా ఎక్స్కి సంబంధించి సింబల్స్ రాద్దాం. ఎక్స్కి సంబంధించి సింబల్స్ ఏంటంటే ప్లస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 14 అయి ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ము 9 అయి ఉండాలి. ఓకేనా. సో ఎలా అంటే రెండు 7 2s are 14, 7 + 2 అంటే ఎంత అంటే 9. ఆ తర్వాత వై క్యూబ్ వాల్యూ. సో 24² వాల్యూ ఎంత అంటే 576. అదేవిధంగా ఇది ఎంత అంటే 1152. సో యాడ్ చేసినట్లయితే 6 + 2 8, 7 + 5 12, 1 క్యారీ. సో అదేవిధంగా 6 + 11 అంటే 17, 1728. ఈ 1728ని మనం ఏమని రాయొచ్చు అంటే 12 క్యూబ్ అని రాయొచ్చు. ఎప్పుడైతే వై క్యూబ్ వాల్యూ 12 అవుతుందో వై వాల్యూ ఎంత అంటే 12. ఓకేనా. వై క్యూబ్ వాల్యూ ఎప్పుడైతే 12 క్యూబ్ అవుతుందో వై వాల్యూ 12 అవుతుంది. ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ రెండింటి మధ్య రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఇది కూడా లెస్ దెన్. మరి రెండు లెస్ దెన్లే ఉన్నాయి కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎక్స్ లెస్ దెన్ వై అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8x² + 7x + 12 = 6x² + 24x + 21. కంప్లీట్గా సింప్లిఫై చేసలేదు, కొంచెం సింప్లిఫై చేద్దాం మనం. ఎలా అంటే 8x² లో నుంచి 6x² తీయండి అమ్మా. అప్పుడు ఎంత 2x². ఆ తర్వాత సో +7x, ఈ 24x అటు వెళ్తే -24x. ఆ డిఫరెన్స్ ఎంత అనంటే సో 17x, -17x. తర్వాత మైనస్ ఇక్కడ చూసినట్లయితే ఇది +12, ఇది +21. 21 నుంచి 12 తీస్తే 9, కాకపోతే ఇక్కడ -9 = 0. ఇప్పుడు ఎక్స్కి సంబంధించి సింబల్స్ ఏమొస్తాయనంటే ప్లస్ మైనస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 2 9s are 18 అయి ఉండాలి. 2 9s are 18 అయి ఉండాలి. అదేవిధంగా
సో రెండు నెంబర్ల యొక్క సమ్ము కాదు, డిఫరెన్స్ 17 అయి ఉండాలి. సో దాని ఎలా అంటే 17 1s are ఎంత అంటే 17. ఫస్ట్ ఎప్పుడు పెద్ద నెంబర్ రాసుకోండి, తర్వాత చిన్న నెంబర్ రాసుకో. 17 1s are 17 సరిపోవట్లేనట్టు 17 1s are కాదు, 18 1s are తీసుకోండి. 18 1s are 18. సో అదే విధంగా 18 1s are 18. 18లో నుంచి 1 తీసేస్తే ఎంత అమ్మ 7. అంటే రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 18 సరిపోయింది. డిఫరెన్స్ ఎంత అనంటే సో మనకి 17 కూడా సరిపోయింది. అందుకని ఫస్ట్ పెద్ద నెంబర్ రాద్దాం, తర్వాత చిన్న నెంబర్ రాద్దాం. ఓకేనా. సో ఆ తర్వాత యాక్చువల్గా అయితే ఇక్కడ బై 2 చేయాలి, ఇక్కడ బై 2 చేయొద్దు. ముందుగా y క్యూబ్ వాల్యూ చూడండి. సో y క్యూబ్ వాల్యూ ఎంత అంటే 21 స్క్వేర్ వాల్యూ 441. అదేవిధంగా 12 × 24, 12 × 12 అయితే 144, 144 × 2 అంటే ఎంత అంటే 288. సో యాడ్ చేసినట్లయితే 9 12 1 క్యారీ 729. ఈ 729 9 క్యూబ్ అని రాయొచ్చు. y వాల్యూ యాక్చువల్గా 9 × 2 వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది × 2 అని అంటే x స్క్వేర్ కోషియంట్ 2. 9 2s are ఎంత అంటే 18. ఈ రిలేషన్ చూసినట్లయితే ఈక్వల్, ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్. ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే x less than or equals to y. x less than or equals to y. మరి x less than or equals to y ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ ఈలో ఉంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో కూడా సో మొదటి ఈక్వేషన్ చూసినట్లయితే మనకి ఏంటంటే సింప్లిఫై చేయాల్సి వస్తుంది. 16x స్క్వేర్. సో ఆ తర్వాత ఇది +8x 46x. అవతలకి వెళ్తే 46లో నుంచి 8 తీసేయండి అమ్మా. సో 38x. ఆ తర్వాత ప్లస్ ఇది +42, ఇది +21 అంటే ఇంకా మిగతాది ఎంత అమ్మా +21 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఓకేనా. ఆ తర్వాత ఇంకా దీన్ని మనం 2తో క్యాన్సిల్ చేయడానికి లేదు. సో ఇక్కడ సింబల్స్ ఏమొస్తాయి చూడండి అమ్మా. ఎక్స్కి సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ ప్లస్ చూడగానే మనకి సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 16 × 21. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 28. అలా డైరెక్ట్గా ఏమైనా సరిపోతుందంటే లేదు. అందుకని ఆ 16 ఏ విధంగా రాద్దామనంటే 4 × 4. అదేవిధంగా ఈ 21 ఏమని రాద్దామనంటే 3 × 7 కింద రాద్దాం. ఏమైనా సరిపోతుంది చూడండి. 3 4s are 12, 7 4s are 28. 28 + 12 సరిపోవట్లేదు 40. సో అయితే ఒక పని చేద్దాం, మళ్ళీ ఈ 4ని ఏమని రాద్దాం అంటే 2 × 2 కింద రాద్దాం. 2 7s are 14. సో 2 4s are 8, 8 3s are ఎంత అంటే 24. మరి 24 14 రెండు కలిపితే ఎంత? సో 38. కరెక్ట్గా సరిపోయింది. ఇది 24, అదేవిధంగా ఇది ఎంత అంటే 14. ఆ తర్వాత y వాల్యూ ఎంత అంటే ఖచ్చితంగా వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత × 16 చేయాలి. ఎలా × 16 చేయాలంటే ఎందుకంటే x స్క్వేర్ అయితే ఇక్కడ by 16 చేయాలి, లేదా అక్కడ × 16 చేయాలి. ఓకేనా. అందుకని సో 125 y క్యూబ్ వాల్యూ ఎంత అనంటే సో 37.5% అంటే 3/8 టైమ్స్ ఆఫ్ 4608. ఓకేనా. సో దాని నుంచి 8తో 8 5s are 40. ఆ తర్వాత ఇంకెంత ఉందంటే 60 ఉంది. 8 7s are 56. 48 అంటే సో 8తో 8 6s are 48. మళ్ళీ 3 × 576. ఓకేనా. 3 × 576 ఎలా రాయొచ్చు అంటే 3 6s are 18, 3 7s are సో 21 + 1 22, 3 5s are 15 + 2 1728. సో y క్యూబ్ వాల్యూ ఏమని రాయొచ్చు అంటే దీన్ని 12 క్యూబ్ అని రాయొచ్చు, 125ని 5 క్యూబ్ అని రాయొచ్చు, 12/5 హోల్ క్యూబ్. ఓకేనా. సో ఫైనల్గా y వాల్యూ ఎంత అంటే 12/5. కానీ y క్యూబ్ వాల్యూ 12/5 హోల్ క్యూబ్ అంటే రెండు వైపుల క్యూబ్ కట్ చేసేసి y వాల్యూ 12/5 × 16 రాస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందంటే × 16 ఈ x స్క్వేర్ కోషియంట్. ఓకేనా. సో 12 16s are ఎంత అమ్మా 190. సో 12 16s are 192 /5. మరి 192కి డబల్ ఎంత అమ్మా 384 అంటే ఇది 38.4. సో ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత అంటే 38.4. దీనికంటే ఇది తక్కువే, అదేవిధంగా ఇది కూడా తక్కువే. మరి రెండు తక్కువే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే x less than y అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో ఇచ్చిన క్వశ్చన్లో కాన్స్టెంట్ పక్కన రెండిట్లోని మైనసే ఉంటాయి. రెండిట్లోని మైనస్ ఉంటే ఆన్సర్ ఏంటి? రెండిట్లోని మైనస్ ఉంటే ఆన్సర్ ఏంటంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఒకటి కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత చేయొచ్చు. కానీ మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందమ్మా కాన్స్టెంట్ పక్కన ఇది -25. ఈ 25 ఇటు తీసుకొచ్చారనుకోండి ఏమవుతుంది? సేమ్ అవుతుంది -50 అవుతుంది. అంటే ఇక్కడ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది, ఇక్కడ కూడా ఈ 36ని తీసుకొస్తే ఏమవుతుంది? ఇది కూడా కాన్స్టెంట్ పక్కన ఏమవుతుంది అంటే మైనసే అవుతుంది. మరి రెండిట్లోని కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే ఆన్సర్ ఏంటి? సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా చేద్దామంటే బేసిక్ మెథడ్ చేయొచ్చు, బట్ టైం వేస్ట్. ఓకేనా. ఆన్సర్ ఏంటంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకేనమ్మా. సో ఇప్పుడు వరకు మనం సో ఒక డిఐ చూసాం, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసాం. నెక్స్ట్ ఏంటంటే మిస్లీనియస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామమ్మా. సో క్వశ్చన్లో చూడండి ఏమన్నారు? ద యావరేజ్ ఆఫ్ ది మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ బై 8 students was 51 and that of 9 students was 68.
ఫైండ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ 17 స్టూడెంట్స్. ఓకేనా. సో యావరేజ్ కాన్సెప్ట్ నుంచి, కంబైన్డ్ యావరేజ్ కాన్సెప్ట్ నుంచి అడిగిన క్వశ్చన్. మొదటిగా ఏమన్నారంటే 8 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్. సో 8 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 51. అదేవిధంగా 9 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అని అంటే 68. అన్ని అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. అంటే కంబైన్డ్ యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 8 × 51 ప్లస్ 9 × 68 అంటే ఏంటంటే సో ఈ సమ్ము డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్నమ్మా 17. ఓకే. ఈ వాల్యూ ఎంత అంటే ఒక విధానం ఏంటి అంటే నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ లేకపోతే 1 8s are 8, అదేవిధంగా 9 8s are 72. 2 + 8 అంటే ఎంత అంటే 10 యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చింది. 0 బై ఎనీథింగ్ అంటే ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో 0 రావాలి. సో యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఎగ్జామ్ వరకు నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ లేకపోతే ఆప్షన్ సి అని చెప్పేసి డైరెక్ట్గా ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. కానీ సో ఇక్కడ మనకి ఏంటంటే నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి 17th ఇక్కడ చూడండి అమ్మా 17 3s are 17 4s are. సో 8తో 8 3s are 24, 9 4s are 36. 36 + 24 is equals to how much? So 60. So 60 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. సో అర్థమైంది అనుకున్నాను అందరికీ. సో అదే విధంగా ఒకవేళ ఇంకొక విధంగా కూడా చేస్తాను, ఎందుకంటే కొన్నిసార్లు క్యాలిక్యులేషన్ పార్ట్ తెగకపోవచ్చు. అప్పుడు ఎలా చేస్తానంటే ఇదే ప్రాబ్లమ్ని సో 8 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 51. 9 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ యాక్చువల్గా 68, దాన్ని నేను 51 + 17 కింద రాసుకున్నాను. 9 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ యాక్చువల్గా అయితే ఎంత అంటే 68, దాన్ని నేను ఎలా రాశానంటే 51 + 17 కింద రాశాను. ఇది 51 అయితే మన యావరేజ్ ఏమై ఉండేదంటే 51 అయ్యి ఉండేది. కానీ ఇక్కడ 17 ఎక్కువ ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ దగ్గర? సో 9 అబ్జర్వేషన్స్ దగ్గర. దాన్ని ఎన్ని అబ్జర్వేషన్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 17 అబ్జర్వేషన్స్ మధ్య. 17 క్యాన్సిల్ అయిపోతే 51 + 9. ఓకేనా. సో 51 + 9 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 60 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Monthly income of A is rupees 25,000 and monthly expenditure is rupees 12,000. If his income is increased by 20% and his savings also increases by 25%, then find the percentage increase in his monthly expenditure. ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి మంత్లీ ఇన్కమ్ ఇచ్చారమ్మా. ఇన్కమ్ ఎంత అన్నారు చూడండి. సో 25,000 అన్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం వాడే ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనా. ఆ తర్వాత ఏంటన్నారంటే మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా ఇచ్చారు. మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 12,000. అప్పుడు సేవింగ్ ఏమవుద్దమ్మా మిగతా 13,000 అవుతుంది. సో 25,000లో నుంచి 12,000 తీసేస్తే మిగతా 13,000 ఏమవుతుందంటే సేవింగ్స్ అవుతుంది. ఆ తర్వాత ఏమన్నారంటే ఇన్కమ్ ఒక 20% పెరిగిందంట, సేవింగ్స్ కూడా 25% పెరిగాయంట. అయితే ఎక్స్పెండిచర్లో ఎంత పర్సెంటేజ్ పెరిగాయని అడుగుతున్నారు. ఓకేనా. ఈ ఒరిజినల్ వాల్యూసే తీసుకోవాలన్న రూల్ ఏమీ లేదు. వేరే వాల్యూస్ తీసుకొని చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే క్వశ్చన్లో వాల్యూ అడగలేదు, పర్సెంటేజ్ అడిగారు కాబట్టి. ఇప్పుడు మరి 25,000లో మొదటిగా ఎంత అంటే 20% పెరిగింది. ఓకేనా. సో 10% అంటే 2,500. సో 20% అంటే ఓవరాల్గా 5,000 పెరిగింది. అదేవిధంగా ఇంకేమన్నారంటే సేవింగ్స్ కూడా 25%. సో 25% అంటే 1/4 పార్ట్. సో 13,000లో ఆఫ్ 6,500. 6,500లో ఆఫ్ 6,500లో ఆఫ్ ఎంత అంటే 3,250 పెరిగింది. ఓకేనా. మరి పెరిగిన ఇన్కమ్ 5,000లో నుంచి సేవింగ్స్ ఎంత పెరిగింది? 3,250 పెరిగిందా? మరి మిగతా 1,750 ఉంది కదా, అది ఎక్కడ పెరుగుతుంది? అది ఎక్కడ పెరుగుతుంది అంటే ఎక్స్పెండిచర్లో పెరుగుతుంది. దీనికి మళ్ళీ అవి మొత్తం కలిపేసి 30,000, ఇవి మొత్తం కలిపేసి సో 16,250. సో 30,000లోని 16,250 తీసేసి ఈ డిఫరెన్స్ అన్నీ చేయక్కర్లేదు. ఓకేనా. ఓన్లీ చేంజ్ తీసుకుంటే మన ఆన్సర్ డైరెక్ట్గా అయిపోద్ది. సో ఎంత పెరిగిందనంటే 1,750 పెరిగింది. సో ఎంతకి అని అంటే 12,000కి. మరి మనం ఎంతకి చెప్పాలంటే 100కి చెప్పాలి. ఓకేనా. 3 zeros క్యాన్సిల్. 3తో 3 4 టైమ్స్, 3తో 3 5s are. ఓకేనా. అప్రాక్సిమేషన్ అన్నారు కాబట్టి 3 5s are 15, 3 8s are 24. ఓకేనా. సో 58లో ఆఫ్ 29, 29లో ఆఫ్ ఎంత అంటే 14.5. సో అప్రాక్సిమేషన్లో మనకి ఏమని తీసుకోవచ్చునంటే సో 15%. దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏముందనంటే సో 15% ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏమన్నారో చూడండి అమ్మా. ఏ ట్రైన్ P with 64 km/h crosses a pole in 27 seconds. And another train Q whose speed is 12.5% less than train P crosses a man in 36 seconds. If both trains move in opposite direction to each other, then find how much time will they cross ఈచ్ అదర్. ఓకేనా. అసలు క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే మొదటిగా సో ట్రైన్ పీ కోసం మాట్లాడారు, ట్రైన్ క్యూ కోసం మాట్లాడారు. ఇప్పుడు ఈ రెండు ట్రైన్లు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే ఎంత టైం పడుతుంది? ఎప్పుడు టైం అడిగినా బేసిక్ ఏంటి? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఓకేనా. ఆ డిస్టెన్స్ ఏంటంటే ఆ రెండు ట్రైన్లు ఒకదానికొకటి క్రాస్ అవ్వాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ పీ, లెంత్ ఆఫ్ ది ట్రైన్ క్యూ, ఆ రెండు ఉండాలి. డివైడెడ్ బై ఆ రెండింటి యొక్క స్పీడ్స్, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్, సమ్ ఆఫ్ ది స్పీడ్స్. ఓకేనా. కాబట్టి ముందుగా ఏం చేద్దాం అంటే సో ట్రైన్ స్పీడ్, ఇక్కడ స్పీడ్ రాద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే టైం ఇచ్చారు, టైం నుంచి ఏంటంటే లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం. స్పీడ్ చూడండి అమ్మా, ఇది ఎంత అంటే 64 అంట.
ఓకేనా. కాకపోతే ఒక పోల్ని క్రాస్ చేయడానికి 27 సెకండ్స్ పట్టిందంట. ఒక పోల్ని క్రాస్ చేయాలంటే ఎంతని కవర్ చేయాలి? లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి. మరి లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలంటే సో ఎంత టైం పడుతుందంటే సో 27 సెకండ్స్ పడుతుంది. లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు సో స్పీడ్ ఇంటూ టైం ఎంత అంటే 64 km/hని సో మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18 ఇంటూ ఎన్ని సెకండ్స్ పట్టిందంటే 27 సెకండ్స్ పట్టింది. ఓకేనా. సో 9తో 9 2s are 9 3s are 2తో ఎన్ని టైమ్స్ అంటే 16 2తో 32 టైమ్స్ 32 ఇంటూ 5 అంటే సో 160 ఇంటూ 3 అంటే ఈ లెంత్ ఎంత అని అంటే దీని యొక్క లెంత్ 480. అదేవిధంగా సో సెకండ్ ట్రైన్ చూడండి అమ్మా. సెకండ్ ట్రైన్ ఫస్ట్ ఒక పోల్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి. సెకండ్ ట్రైన్ ఒక మ్యాన్ని క్రాస్ చేసింది. ఒక మ్యాన్ని క్రాస్ చేయాలన్నా కానీ లెంత్ ఆఫ్ ది ట్రైన్నే కవర్ చేయాలి. 12.5% 1/8. ఓకేనా. 1/8 అంటే సో 1/8 పార్ట్ ఆఫ్ 64 అంటే 8 తక్కువ. అప్పుడు ఇది ఏమవుతుందంటే 56 అవుతుంది. ఓకేనా. ఇది 56 అవుతుంది. ఎప్పుడైతే అది 56 అయిందో ఇక్కడ చూడండి అమ్మా. సో ఒక మనిషిని క్రాస్ చేయడానికి ఎంత అంటే 36 సెకండ్స్ పట్టింది. అంటే 56 ఇంటూ 5/18 ఇంటూ 36 సెకండ్స్ 56 ఇంటూ 5/18 ఇంటూ 36 18తో సో 18తో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ అమ్మా. 2 5s are 10 అంటే ఓవరాల్గా 560. ఇది ఒక 560 అదొక 480. ఇది ఒక 560 అదొక 480. రెండు కలిపి ఎంత అంటే 1040. సో డివైడెడ్ బై స్పీడ్. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ కన్సిడర్ చేయాలి. ఒకటి 64 ఒకటి 56 అంటే రెండు కలిపి 120 km/h ఇంటూ 5/18. ఎందుకని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. ఓకేనా. సో సాల్వ్ చేసినట్లయితే 0 0 కట్ చేయండి. 6తో 6 2 టైమ్స్ 6తో 6 3 టైమ్స్ 2తో ఎన్ని టైమ్స్ అంటే 52 టైమ్స్. సో 52 ఇంటూ 3 అంటే సో 156 డివైడెడ్ బై 5. ఓకేనా. 156 డివైడెడ్ బై 5 సెకండ్స్. అలా ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమన్నారు చూడండి. ఏ కార్ మూవ్స్ ఫర్ 2 hours at a speed of 40 km/h and another can travel for 50% more time and at 25% less speed. Find the ratio of the distance covered by the so 2 cars. ఓకేనా. సో ఫస్ట్ కార్ అయితే 2 hours ట్రావెల్. డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైమే కదా. ఫస్ట్ది ఏమైందంటే ఎంత స్పీడ్తో అంటే 40 km/hతో సో 2 hours ట్రావెల్ చేసింది. నెక్స్ట్ ఏం జరిగిందనంటే సో అనదర్ కార్ ఏమైందనంటే అనదర్ కార్ కెన్ ట్రావెల్ 50% మోర్ టైం. ఓకేనా. అండ్ 25% లెస్ స్పీడ్. మామూలుగా సో ఆల్రెడీ 2 hours టైం పట్టింది కదా. 2 hoursలో 50% అంటే సగం అంటే ఏంటి అంటే ఒకటి ఎక్కువ అంటే ఓవరాల్ ఎన్ని అవర్స్ పడుతుంది? 3 hours పడుతుంది. అదేవిధంగా స్పీడ్ 25% అంటే 1/4 పార్ట్. సో 25% అంటే 1/4 పార్ట్ అంటే 10 లెస్ అంటే ఎంత అవుతుంది? 30 అవుతుంది. 0 0 కట్ చేసేయండి. సో 2 4s are 8 3 3s are ఎంత అంటే 9. కాబట్టి డిస్టెన్స్ రేషియో ఎంత అంటే 8:9. సో 8:9. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A man sitting in a train A whose speed is 36 km/h and another train B coming from opposite direction at the speed of 90 km/h. If the length of the train B is 450 meters, then in how many seconds train B crossed the man? సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే టైం అడిగారు. ఎప్పుడు టైం అడిగినా బేసిక్ ఏంటమ్మా? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. మరి ఇక్కడ ఎంత డిస్టెన్స్ని కన్సిడర్ చేయాలంటే సో ట్రైన్ ఏని క్రాస్ చేయలేదు. ట్రైన్ ఏలో కూర్చున్న మనిషిని క్రాస్ చేస్తుంది. చేయాలంటే ట్రైన్ ఏ లెంత్ని కవర్ చేయక్కర్లేదు. ఓన్లీ ట్రైన్ బి లెంత్ని కన్సిడర్ చేస్తే చాలు. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకి సో ఇలా ట్రైన్ ఏ కన్సిడర్ చేసి ఇక్కడ ఒక పర్సన్ కూర్చుంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్తే సో ట్రైన్ ఏలో కూర్చున్న పర్సన్ని క్రాస్ చేసిందని చెప్తాం. అందుకని ట్రైన్ బి లెంత్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఓన్లీ ట్రైన్ ఏ లెంత్ని ట్రైన్ ఏ లెంత్ని కన్సిడర్ చేయక్కర్లేదు. ట్రైన్ బి లెంత్ని కన్సిడర్ చేస్తే సరిపోద్ది. మరి ఆ ట్రైన్ బి లెంత్ ఎంత అన్నారంటే 450 meters అన్నారు. స్పీడ్ మాత్రం రిలేటివ్ స్పీడ్ కన్సిడర్ చేయాలి. రెండు మూవ్ అవుతున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్. సో సేమ్ డైరెక్షన్ అయితే మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్. క్వశ్చన్లో ఆల్రెడీ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి ఆ రెండింటికి ప్లస్. 90 + 36 అంటే 126 ఇంటూ సో 5/18. ఎందుకు 5/18 మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి. సో అంటే 18తో 18 ఎన్ని టైమ్స్ అమ్మా? 18 7 టైమ్స్ మళ్ళీ 5తో 5 9 టైమ్స్. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 90/7. సో 90/7 సెకండ్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ డిలో కనిపిస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, మిల్క్ ఈజ్ 25 liters మోర్ దెన్ వాటర్. If 5 liters of milk and 10 liters of water is added to the mixer, then the quantity of the mixer became 60 liters. Find the quantity of water in the initial mixer. క్వశ్చన్ చూడగానే ఏం భయపడడానికి ఏమీ లేదు. క్వశ్చన్లో ఏమన్నారంటే మిల్క్ ఈజ్ 25 liters మోర్ దెన్ వాటర్. ఇనీషియల్గా మిల్క్ M అనుకుందాం,
ఓకేనా. వాటర్ డబ్ల్యూ అనుకుందాం, మిల్క్ ఎక్కువ వాటర్ కంటే ఎంత ఎక్కువ 25 ఎక్కువ. ఇది ఒక ఈక్వేషన్. అంటే మిల్క్ మైనస్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు 25, దట్ ఈజ్ వన్ ఈక్వేషన్. ఆ తర్వాత ఏమన్నారంటే 5 లీటర్స్ ఆఫ్ మిల్క్, అంటే మిల్క్ ఆల్రెడీ ఎం ఉంది, దానికి 5 లీటర్స్ మిల్క్ కలిపారు. ఆ తర్వాత వాటర్ ఆల్రెడీ డబ్ల్యూ ఉంది, డబ్ల్యూకి ఏం చేశారంటే ఒక 10 కలిపారు, 10 లీటర్స్ వాటర్ కలిపారు. ఇప్పుడు మొత్తం ఎంత అయిందంటే 60 అయింది. దీని నుంచి ఒక ఈక్వేషన్. క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇనీషియల్ మిక్సర్, డబ్ల్యూ ఎంత అని అడుగుతున్నారు. దీని నుంచి పైన రాస్తున్నది చూడండి, ఎం ప్లస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చునంటే, సో ఈ 60లో నుంచి 15 తీసేయండి. ఓకేనా. సో 15 తీసేస్తే ఎంత అవుతుందంటే 45 అవుతుంది. క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే డబ్ల్యూ అడుగుతున్నారు, ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఈక్వేషన్లో మనకి ఏం తెలుసు, ఎమ్ కావాలంటే సమ్ డివైడెడ్ బై 2, డబ్ల్యూ కావాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 20/2. ఓకేనా. 20/2 అంటే ఆన్సర్ ఏంటంటే 10 లీటర్స్. అదే ఒకవేళ మిల్క్ అడిగారు అనుకోండి, సమ్ డివైడెడ్ బై 2, 70/2. 70/2 అంటే 35. బట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 10 liters is the correct answer. The ratio of the speeds of the Ramesh and Suresh is 4:3 respectively. Dinesh can travel a distance of 840 kilometers in 14 hours. If the speed of the Suresh is 20% less than the speed of the Dinesh, then what will be the time taken by Ramesh so to travel a distance of 512 kilometers? అసలు మొదటిగా ఏమన్నారో చూడండి, స్టేట్మెంట్స్లో స్పీడ్ ఆఫ్ ది రమేష్ అన్నారు, అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ది సురేష్ అన్నారు. ఓకేనా. వీళ్ళిద్దరి యొక్క రేషియో ఏమన్నారంటే 4:3 అన్నారు. ఆ తర్వాత దినేష్ అనే వ్యక్తి కొత్త పర్సన్. దినేష్ కెన్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 840 kilometers ఇన్ 14 hours. అంటే దినేష్ యొక్క స్పీడ్ ఇచ్చినట్టు ఎంత అంటే 840 kilometers అంట 14 hours ట్రావెల్ చేస్తున్నారంట. 14తో 6 times అంటే 60 km/h ఎవరిదంటే దినేష్ స్పీడ్. ఆ తర్వాత ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ ది సురేష్ ఈస్ 20% లెస్ దెన్ ది స్పీడ్ ఆఫ్ ది దినేష్. అంటే సురేష్ స్పీడ్ ఎంత అని అంటే ఇతని యొక్క స్పీడ్ కంటే 20% తక్కువ. 10% 6, 20% 12. సో 12 తక్కువ అంటే స్పీడ్ ఆఫ్ ది సురేష్ ఎంత అంటే 48 km/h. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే టైం అడుగుతున్నారు. సో దేనికి టైం అంటే 512 kilometers మూవ్ అవడానికి. సో ఎవరితో అని అంటే బై ఎవరమ్మా రమేష్. ఓకేనా. బై రమేష్ అంటే ఇక్కడ మనం ఎవరిది రాయాలంటే స్పీడ్ ఆఫ్ ది రమేష్ రాయాలి. ఆల్రెడీ స్పీడ్ ఆఫ్ ది సురేష్ ఎన్ని పార్ట్స్ అమ్మా, 3 parts కదా. ఆ 3 parts వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చింది కదా, ఎంత 48. 3 parts వాల్యూ ఎప్పుడైతే 48 km/h అవుద్దో 1 part వాల్యూ ఎంత అవుతుందంటే 16 అవుతుంది. 1 part వాల్యూ 16 అవుతుంది. 4 parts వాల్యూ ఎంత అంటే 4 × 16. 4 × 16 అంటే ఎంత అంటే 64 km/h. 64 km/h డివైడెడ్ బై 64. 64తో కరెక్ట్గా 8 times. డైరెక్ట్గా తెలియకపోతే 8 8s are 64. సో 8తో 8 6s are 48, 8 4s are సో 32. మళ్ళీ 8తో ఎంత అంటే 8 8s are సో 64. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే సో 8 hours అవుతుంది. 8 hours అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా. షాప్కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. Had he sold the article at a profit of 12%, he would have received ₹385 more. Find the cost price of the article. సో మొదటిగా ఏంటంటే 10% లాస్ రావడం అంటే 90% కమ్మడం, మరి 15% అదే 12% ప్రాఫిట్ రావడం అంటే 112% కమ్మడం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత పర్సెంటేజ్ పెరిగింది, 22%. ఎందుకు ఆ 22% పెరిగిందంటే సో 385 పెంచడం వలన కాస్ట్ ప్రైస్ వాల్యూ 100% ఎంత. ఎగ్జామ్ వరకు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా కానీ 2 ప్రాఫిట్లు ఉన్న 2 లాస్లు ఉన్న డిఫరెన్స్ తీసుకుంటే ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ ఉంటే డైరెక్ట్గా సమ్ తీసుకోవడం. అంటే ఏంటంటే సో 10 + 12, 10 + 12 అంటే ఎంత సో 22% వాల్యూ 385, 100% వాల్యూ ఎంత 11తో 11 2 times, 11 3s are 11 5s are. మళ్ళీ 35 ఆఫ్ ఎంత అంటే 17.5. 1% వాల్యూ 17.5 అయితే 100% వాల్యూ ఎంత అంటే 100% వాల్యూ ఎంత అంటే 1750. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మార్క్స్ స్కోర్డ్ బై సి ఆర్ 4/7 ఆఫ్ ది మార్క్స్ స్కోర్డ్ బై డి. If the teacher gave additional marks of 40 to C and 5 to D, then the respective ratio becomes 2:3. Okay na? Find the marks scored by C initially. మొదటిగా ద మార్క్స్ స్కోర్డ్ బై సి 4/7 అంటే ఎవరితో పోల్చుకుంటే డీతో పోల్చుకుంటే, అంటే డి కనుక 7 parts అనుకుంటే 4/7 times of 7 అంటే ఎంత, సికి వచ్చినాయి 4 parts. క్వశ్చన్లో అడుగుతున్నది కూడా మార్క్స్ స్కోర్డ్ బై సి అడుగుతున్నారు కాబట్టి అక్కడ సివి 4 parts కాబట్టి ఆన్సర్ 4 multiples చెక్ చేయొచ్చు. కానీ దగ్గర ఆప్షన్స్ అన్ని 4 multiples ఉన్నాయి. అన్ని కాకపోయినా 3 options అయినా 4 multiples ఉన్నాయి. అందుకని ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత ఏమన్నారంటే ఇఫ్ ద టీచర్ గేవ్ ఎడిషనల్ మార్క్స్, సికి ఒక 40 marks ఇచ్చి ఓకేనా, అదేవిధంగా సో డీకి ఒక 5 marks ఇస్తే అంట అప్పుడు రేషియో ఏమవుతుందంటే సో 2:3 అవుతుందంట. ఓకేనా, 2:3 అవుతుందంట. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఐడియా ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 40 పెరిగింది, ఇది ఒక 5 పెరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే 4 3s are 12, 7 2s are 14. 4 3s are 12, 7 2s are 14. డిఫరెన్స్ ఎంత అంటే 2 parts ఈజ్ ఈక్వల్స్ టు 2 5s are 10, 3 4s are 12.
2 5s are 10, 3 4s are 12 అంటే 120 minus 10 అంటే 110. 2 parts వాల్యూ 110 అయితే మనకి ఎన్ని పార్ట్స్ కావాలి? 4 parts వాల్యూ కావాలి. 2కి డబల్ ఏ 4, 110కి డబల్ ఏ, సో 110కి డబల్ ఏ 220. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదు సార్ మాకు బేసిక్ మెథడ్ చెప్పండి అంటే బేసిక్ మెథడ్ కూడా ఒకసారి చూడండి. C/D 4:7 ఉంది కదా, సో సిని 4x అనుకున్నాను. అదేవిధంగా అప్పుడు వెంటనే D ఏమవుతుందంటే 7x అవుతుంది. దీనికి ఏం చేశారంటే +40 కలిపారు, దీనికి ఏం కలిపారంటే +5 కలిపారు. తద్వారా రేషియో ఏమైందంటే 2:3, 2/3 అయింది. 3 4s are సో 12x, అదేవిధంగా 3 4s are సో 20 అంటే 120, 2 7s are 14x ప్లస్ 2 5s are 10. ఈక్వేషన్ ఇలాగే రాయాలని లేదు, మీరు ఇంకా స్పీడ్ అయిపోతే సింపుల్గా 3 4s are 12, 2 7s are 14 డిఫరెన్స్ 2x, 3 40s are సో 120, 2 5s are 10, 120కి 10కి డిఫరెన్స్ ఎంత అంటే 110. అలా ఇంకా స్పీడ్గా రాసుకుంటే ఇంకా మంచిది. డిఫరెన్స్ 2x, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 110, మనకి 4x కావాలి. 2 2s are 4, 110 into 2 అంటే ఎంత అంటే సో 220. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ రేషియో షుడ్ కాఫీ కాస్టింగ్ ₹72 per kg మిక్స్డ్ విత్ కాఫీ కాస్టింగ్ ₹56 per kg సో దట్ ద మిక్సర్ ఈజ్ వర్త్ ఆఫ్ 68 per kg. ఓకేనా, మొదటిగా ఏమన్నారంటే సో ఒకటి ₹72 per kg అంట, ఇంకొకటి ఏంటంటే ₹56 per kg అంట. ఆ రెండింటిని ఏ రేషియోలో కలపాలి, రిజల్టెంట్ మిక్సర్ యొక్క వర్త్ ఎంత రావాలమ్మా? 68 రావాలి. ఓకేనా, సో కాబట్టి ఎలిగేషన్ రూల్ అప్లై చేసి ఈజీగా అయిపోద్ది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 68లో నుంచి 56 తీసేయండి అమ్మా, ఎంత అంటే 14. అదేవిధంగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 4. ఓకేనా, సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 4. ఇన్ వాట్ రేషియో షుడ్ కాఫీ కాస్టింగ్ 72 per kg మిక్స్డ్ విత్ కాఫీ కాస్టింగ్ ఎంత అమ్మా? ₹56 per kg. సో మిక్సర్ వర్త్ ఎంత రావాలంటే 68 రావాలి. ఆ రెండు కలిపిన తర్వాత సో 68 రావాలి. ఓకేనా, సో మొదటిగా 72 రాశాను, తర్వాత 56, రెండు కలిపిన తర్వాత 68. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే ఇది 12 అమ్మ, 12 ఇది మిస్టేక్ రాశాను చూడండి, 12. సో 12:14, 4తో 4 3 times, 4 1 times. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 3:1. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్ చూద్దామమ్మా. సో సింప్లిఫికేషన్స్ క్వశ్చన్స్లో సో ఇక్కడ చూడండి. సో ఎలా అంటే మొదటిగా సో 2 - 1 1 1 - 1 0, ఆ 1 ఇటు తీసుకురండి +1. ఆ తర్వాత మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మిక్సర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 4/5 -5/8 -7/10 -1/40. ఇక్కడ యాక్చువల్గా -1/40 ఇటు వస్తే +1/40 అవుతుంది. ఇక్కడ 5కి 8కి 10కి 40కి ఎల్సిఎం తీసుకోవాలి. 5 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 10, 5 వదిలేయండి. 8 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 40, సో 8 వదిలేయండి. 10 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 40. కాబట్టి ఫైనల్గా ఎల్సిఎం నేను 40 కింద తీసుకున్నాను. ఓకేనా, 5తో 5 8s are 40, 8 4s are ఎంత అంటే 32 మైనస్ 8తో 8 5s are 40, 5 5s are సో 25. ఓకేనా, తర్వాత మైనస్ 10తో 10 4s are 40, 4 7s are సో 28 ప్లస్ సో ఇది ఎంత అని అంటే 1. ఓకేనా, సో సాల్వ్ చేసినట్లయితే సో 1 ప్లస్ ఈ రెండు కలిపి చూడండి అమ్మా 33. సో 33లో నుంచి ఈ రెండు కలిపితే ఎంత అంటే 53. సో 33లో నుంచి 53 తీస్తే సో -20/40 అంటే 1/2. ఓకేనా, 1 - 1/2. సో 1 - 1/2 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే సో 1/2 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో 125 డివైడెడ్ బై 25. సో 125 ఇంటూ 125, ఎందుకంటే ప్రతి డివిజన్ని మల్టిప్లికేషన్ కింద మార్చి పక్కనున్న నెంబర్ని మనం ఇన్వర్స్ చేయొచ్చు. ఓకేనా, ఇంటూ 16 ప్లస్ సో 11 20s are 220. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 50x. సో 25తో కరెక్ట్ ఎన్ని టైమ్స్ అంటే 5 times. 5 16s are ఎంత అంటే 80. 5 16s are ఎంత అంటే 80. 80 ప్లస్ 220 ఈజ్ 300. సో డివైడెడ్ బై 50 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే x. 0 0 కట్ చేసి 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 6 times. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 50 into 10 అంటే 500. సో అదేవిధంగా 15 into 20 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్స్ టు x³ + 32. ఓకేనా, సో ఫస్ట్ ఇది 500, అదేవిధంగా ఇది ఒక 300. 500 + 300 ఎంత అమ్మా 800. సో డివైడెడ్ బై ఎంత అంటే 25 ప్లస్ 32 ఈజ్ ఈక్వల్స్ టు సో x³. ఓకేనా, ఇక్కడ 25తో మనం డివిజన్ చేసేటప్పుడు జస్ట్ సింపుల్గా ఏంటంటే 8కి డబల్ 16, 16కి డబల్ ఎంత అంటే 32. కరెక్ట్గా 25తో 32 టైమ్స్. అంటే డివైడెడ్ బై 5 అంటే ఒక్కసారి డబల్ చేసి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. డివైడెడ్ బై 25 అంటే డబల్ చేసి సో ఏం చేయాలంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 800కి డబల్ 1600, 1600 డబల్ 2000, 3200, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే 32. లేదా 25 3s are 75. సో ఇంకా 50 ఉండిపోయింది కాబట్టి 2 times. సో ఈ వాల్యూ ఎంత అంటే 64. ఆ 64ని మనం ఏమని రాయొచ్చు అమ్మా? సో 8³ అని రాయొచ్చు, కాబట్టి 4³ అని రాయొచ్చు. ఫైనల్గా సో x వాల్యూ ఎంత అంటే 4, x వాల్యూ ఎంత అంటే 4. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
12% ఆఫ్ 800 మైనస్ 20% ఆఫ్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 25% ఆఫ్ ఎక్స్. ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి అమ్మ. ఓకేనా, 12 8s ఆర్ ఎంత అంటే 96 మైనస్ ఇక్కడ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి, 2 4s ఆర్ ఎంత అంటే సో 8 అంటే 8 ఈజ్ ఈక్వల్స్ టు 25% అంటే 1/4 టైమ్స్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 16, 16 4s ఆర్ ఎంత అంటే 64, 16 4s ఆర్ ఎంత అంటే 64. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 81. 19 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ఎంతమ్మా సో 18 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే ఎంత 9. 9తో 9 2s ఆర్ 18, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 19 2s ఆర్ ఎంత అంటే 38. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ 19 ఇంటూ సంథింగ్ ఉంది కాబట్టి 19 మల్టిపుల్ కూడా చూసుకోవచ్చు, ఒకటే ఉంది. సో నెక్స్ట్ చూడండి అమ్మా, 4/9 టైమ్స్ ఆఫ్ 990 మైనస్ 11/4 టైమ్స్ ఆఫ్ 440 ఈజ్ ఈక్వల్స్ టు 9తో 9 11 టైమ్స్ 11 4s ఆర్ 44 440 మైనస్ 4తో 4 11 టైమ్స్ 11 11s ఆర్ 121 1210. ఓకేనా, సో 0 మైనస్ 0 0 11 మైనస్ 4 11 మైనస్ 4 అంటే 7, మళ్ళీ 11 మైనస్ 4 అంటే 7, కాకపోతే మైనస్ వాల్యూ పెద్దది కాబట్టి మైనస్ 770. మైనస్ 770 అంటే ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి అమ్మా, నెంబర్ సిరీస్లో మనకి సో మిస్సింగ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మరీ సడన్ ఇంక్రిమెంట్ అయితే ఏం కనబడట్లేదు. ఓకేనా, కొద్దిగా ఉంది 104 ఇంటూ 2. సో చేసినప్పుడు సమ్ ప్లస్ వస్తుంది, ఇక్కడ 229 ఇంటూ 2 అంటే మైనస్ వస్తుంది. ఒకసారి కామన్ డిఫరెన్స్ చూద్దామమ్మా. కామన్ డిఫరెన్స్ ఒకసారి చూడండి, ఈ డిఫరెన్స్ ఎంతమ్మా 8. ఈ డిఫరెన్స్ తెలియదు, ఈ డిఫరెన్స్ తెలియదు, ఇది మాత్రం 9 మైనస్ 4 5, 22 నుంచి 10 తీస్తే 12 125. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 15 మైనస్ 9 6, తర్వాత 3 మైనస్ 20 1 216. కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది 6 క్యూబు, ఇది 5 క్యూబు, అదేవిధంగా ఇది 2 క్యూబ్. నెక్స్ట్ మనం 3 క్యూబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ తర్వాత 4 క్యూబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 క్యూబ్ అంటే ఎంత అంటే 27. సో 13 ప్లస్ 27, సో 13 ప్లస్ 27 అంటే ఏమవుతుందంటే సో 40 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 78 81 86 93 102 క్వశ్చన్ మార్క్. సడన్ ఇంక్రిమెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ లాజిక్ ఇది ఎంత అనంటే 3, ఆ తర్వాత ఇది ఎంత అనంటే 5, ఆ తర్వాత ఇది ఎంత అనంటే 7. నెక్స్ట్ లాజిక్ నెక్స్ట్ చూడండి, ఇది ఎంత అనంటే సో 9, ఖచ్చితంగా నెక్స్ట్ ఏమవుద్దమ్మా 11. అన్ని సో ఆడ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కదా, అన్ని ఆడ్ నెంబర్స్. 102 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు సో 113. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 6 6 12 36 144 క్వశ్చన్ మార్క్. సో సడన్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మల్టిప్లికేషన్ లాజిక్కే. ఇంటూ 1 ఇక్కడమ్మా, ఇంటూ 2 ఇక్కడమ్మా, సో ఇంటూ 3 ఇక్కడ, నెక్స్ట్ ఇంటూ 4, నెక్స్ట్ ఖచ్చితంగా ఇంటూ 5. ఇంటూ 5 అంటే 144లో ఆఫ్ 72 పక్కన ఒక 0 పెట్టాలి. సో 720. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఈరోజు సెషన్కి సంబంధించి ఓవరాల్గా 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఓకేనమ్మా, సో ప్రతి క్వశ్చన్ ఏంటంటే మీరు సో ప్రాక్టీస్ చేయాలి. కొన్ని లాజిక్స్ నేను డైరెక్ట్గా చేసుకుంటూ పోతున్నాను, అవి మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇది క్లాస్ కాదు కాబట్టి ప్రతి ఇప్పుడు ఇంటూ 5 లాజిక్ ఎలా చేయాలి, సో డివైడెడ్ బై 25 అవి డైరెక్ట్ అక్కడే చెప్పేసి అలా చేస్తున్నాను. ఓకేనా, సో కాబట్టి అలాంటివి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి నెక్స్ట్ టైం అలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు సో మీరు ఏంటంటే ఆ ట్రిక్స్ యూస్ చేయగలిగేటట్టు ఉండాలి. ఓకేనమ్మా, సో ప్రతి ఒక్కరికి ఈ సెషన్ యూజ్ అయింది అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.